సామ్సంగ్ రీసెంట్ గానే వన్ యూఎస్ 7 అప్డేట్ ని గ్లోబల్ గా అనౌన్స్ చేసింది. మన ఇండియాలో కూడా మిడ్ రేంజ్ అలాగే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్ కి మొన్నటి నుంచి ఈ అప్డేట్ అనేది వస్తూనే ఉంది. అండ్ ఈ రోజు A35 మొబైల్ నా దగ్గర ఉన్న మొబైల్ కూడా ఈ అప్డేట్ వచ్చింది. అండ్ ఈ వన్ యూఎస్ 7 అప్డేట్ అనేది చాలా పెద్ద అప్డేట్, హ్యూజ్ చేంజెస్ చేశారు. మొత్తానికి ఇంటర్ఫేస్ టోటల్గా చేంజ్ అయిపోయింది. హోమ్ స్క్రీన్ కావచ్చు, రీసెంట్ ప్యానల్ కావచ్చు, కంట్రోల్ ప్యానల్ కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చేంజ్ చేశారు. అండ్ ముఖ్యంగా గెలాక్సీ ఏఐ అప్డేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గెలాక్సీ ఏఐలో మీకు ముఖ్యంగా సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, ట్రాన్స్లేట్ కావచ్చు, ఏఐ ఎరేజర్ కావచ్చు, అలాగే మీకు ఇమేజ్ ఎక్స్పాండర్ కావచ్చు, అలాగే క్యాలిక్యులేటర్ ఫీచర్స్ కావచ్చు, నోట్స్ ప్యానల్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ మోర్ దాన్ 30+ నేను కలెక్ట్ చేసి పెట్టాను. ఇవన్నీ మీకు ఒక ఫుల్ ఫార్మాట్ వీడియోలో వస్తుంది రేపు ఎల్లుంట్లో, అది వెయిట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో మీకు వన్ యూఎస్ 7 ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. ప్రజెంట్గా ఈ A35 మొబైల్ మీకు లాంచ్ అవడం 33,000 ఏమో లాంచ్ అయింది. ఇది ప్రజెంట్గా 19,999 రూపాయలకు కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఒక ప్యూర్ శాంసంగ్ మొబైల్ కావాలి, మంచి క్వాలిటీ కెమెరాలు కావాలి, యూఐ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, సెక్యూరిటీ ఉండాలి, అలాగే 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. బట్ ఇది 25 వాట్స్ ఛార్జింగ్తోనే వస్తుంది, ఛార్జర్ కూడా బాక్స్లో రాదు. ఈ పాయింట్ కూడా నోటీస్లో పెట్టుకోండి. బట్ స్టిల్ 20,000 రూపాయలకు మాత్రం ఇది చాలా వర్త్ ఫోనే. 1 ఇయర్ ఫీచర్స్తో చూసుకుంటే మాత్రం ఇది చాలా సూపర్ ఆఫర్ అనే చెప్పాలి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు.